సో మహిళా సంఘాలకు పాడి పశువులు అనే ఒక వార్త వస్తున్నాం. సో ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. ఈ కొత్త సర్కార్ అయితే మహిళా సంఘాలకైతే ఖచ్చితంగా పెద్దపీట వేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ వడ్డీ లేని రుణాలు కానీ, పావుల వడ్డీ రుణాలు, రకరకాల ప్రోత్సాహకాలు, వాళ్ళకి సూపర్ మార్కెట్లు పెట్టుకునే అవకాశాలు ఇచ్చారు. కొన్ని జాగాలకు సూపర్ మార్కెట్లు కూడా సక్సెస్ఫుల్ నడుస్తున్నాయి. పెట్రోల్ బంకులు కానీ, అండ్ ఈ ఆర్టీసీ బస్సులు కొనుగోలు కానీ, అంటే మంచిగా రీపేమెంట్ ఉన్న సంఘాలకి, పెద్ద పెద్ద సంఘాలకి, మిగతా సంఘాలకు కూడా చాలా రకాలుగా ప్రోత్సాహకాలు అందిస్తారు. ఈ స్కూళ్ళకి యూనిఫామ్లు కుట్టే బాధ్యతలు కూడా మహిళా సంఘాలకి, ఆ మహిళా సంఘం కింద లోన్, పర్సనల్ లోన్ తీసుకొని కుట్టు మిషన్ కుట్టుకునే మహిళలకు అప్పచెప్పడం. గతంలోనేమో బల్క్లా ఇగో గీ సైజు గిడ్డి, గీ సైజు గిన్నె కొట్టించి వాని స్కూలు అకాడమిక్ ఇయర్ అయిపోయే ముందర వాడికి ఇవి వస్తుండే. ఇప్పుడు 6 తరగతులు ఉన్నోడు 7 తరగతిలో పెద్ద అవుతాడు, 7 తరగతి ఉన్నోడు 8 తరగతి పెద్ద అవుతాడు. పెరిగే పిల్లలు కాబట్టి సంవత్సరానికి తేడా వస్తుంది. మనకి లాగులు జారిపోయినట్టుండ్రు, లేకపోతే టైట్ అవ్వడు. సో ఇట్లా ఉండే ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి. బట్ ఈసారి స్కూళ్ళకి వెళ్ళి పిల్లల దగ్గర కొలతలు మరీ తీసుకొని మంచిగా బరాబర్ సైజు కుట్టించి విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యే ముందటనే ఈ యూనిఫామ్ ఇవ్వడం ద్వారా కొంత మెరుగైన పరిస్థితి కనబడుతుంది. ఇట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లా రకరకాలుగా మహిళా సంఘాలకైతే ప్రోత్సాహం అందిస్తుంది ప్రభుత్వం. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందిరా డైరీ ప్రాజెక్టు కింద ఒక్కొక్కరికి 2 వేసి పంపిణీ చేస్తారట. ఏది పాడి పశువులని 70% సబ్సిడీ, 30% బ్యాంకు రుణం. ఇంకేమున్నదిగా 70% ఆల్రెడీ సబ్సిడీ, 30% బ్యాంకు రుణం ఇస్తుంది. సో రాష్ట్రంలో మహిళా సాధికారత, ఆదాయం పెంపుదల, పాడి అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఇందిరా డైరీ ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని కింద రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి 2 వేసి పాడి గేదెలు, ఆవులను పంపిణీ చేయనుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మదిరా నియోజకవర్గంలో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా చేపట్టింది. రాష్ట్రంలోని కొడంగల్ సహా ఇతర ప్రాంతాలకు దీన్ని విస్తరించే కార్యాచరణ అయితే సిద్ధం చేస్తుంది. దీంట్లో 781.82 కోట్ల రూపాయల అంచనా ఏది మదిరా పరిధిలో. నియోజకవర్గంలోని మహిళా స్వయం సంఘాల సహాయక సంఘాల సభ్యుల కోసం ఇందిరా డైరీ పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. దీనికోసం 781.82 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఇప్పటికే 286 కోట్ల రూపాయలను ఇప్పటికే విడుదల చేసింది. తాజాగా మరొక 124.92 కోట్ల రూపాయల విడుదలకు పరిపాలన అనుమతులు లభించింది. మరో 370 కోట్ల మేరకు నిధులను విడుదల చేయాల్సి అవుతుంది. నిధులు కావాల్సి ఉంది. మొత్తానికి మహిళా సంఘాలకు పాడి పశువులు ఇవ్వడం ద్వారా దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న విల్లింగ్ ఉన్న మహిళా సంఘాలే, విల్లింగ్ ఉన్న ఇండివిజువల్స్కి ఇస్తారు అనుకుంటా మేబీ. ఎందుకంటే సంఘంలో ఉన్న అందరూ పాడి పశువులను సాకే పరిస్థితులు ఉండరు. దాంట్లో ఇండివిజువల్ ఇంట్రెస్ట్ను, ఇండివిజువల్ విల్లింగ్ పట్టి వాళ్ళకి ఈ పాడి పశువులు ఇచ్చే అవకాశం ఉండొచ్చు. దాన్ని కూడా గతంలో లాగా ఆ ట్యాగులు కింద మీద చేసి ఒక బర్రెకేసింది ఇంకో బర్రెకేసి రకరకాల ఈ దుర్వినియోగం తగ్గించేసి మహిళలు కానీ మిగతా వాళ్ళు కానీ జెన్యున్ గా ఈ ఉపాధి అవకాశాన్ని అందిపుచ్చుకుంటే బాగుపడే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో పొద్దుగా లేస్తే నిత్య కృత్యం పాలు వాడడం, కానీ సరిపోయేంత పాలు ప్రొడక్షన్ అనేది అయితే లేదు. అయిన జాగాలు వేడిపోతుందో తెలుస్తలేదు. సో పాలకు ఖచ్చితంగా డిమాండ్ ఉంది. అది ఎవర్ గ్రీన్ బిజినెస్. అది పాలకు ఎట్లాంటి ఇబ్బంది లేదు. పాడి పశువులను తీసుకున్న వాళ్ళకు డోకాయం లేదు. దాన్ని పకడ్బందీగా స్వయం ఉపాధిగా మార్చుకుంటే ప్రభుత్వం ఇచ్చే 1 పాడి 2 పాడి పశువులని ఇంకో 2 మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి. స్వయంగా ఎదిగే ప్రయత్నం చేయాలని కూడా మహిళలకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.